ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం చూద్దాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. అంటే దేవుడు మనకి ఈరోజు ఇచ్చేదేంటంటే, దేవుడు జీవింపచేసే దేవుడు. బ్రతికించే దేవుడు. ఆయన ఆత్మ గనక, ఆయన ఆత్మతోనే జీవింపజేసే దేవుడు. దేవుడు ఎలాగ మనల్ని ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు? మొదటిగా దేవుడు తన శ్వాసనిచ్చి మనల్ని బ్రతికించేవాడుగా ఉంటాడు. మనల్ని బ్రతికిస్తారు. మొదటి ఆదాము మానవుడిలో మొదటి మానవుడైన ఆదాముకి తన నాసికారంధ్రములో ఆయన జీవవాయువు ఊది నరుణ్ణి జీవాత్మ చేశాడు. అయితే ఆ యొక్క జీవవాయువు ద్వారానే ఇప్పటివరకు పుట్టిన వారందరూ గూడా ఆ యొక్క శ్వాస ద్వారానే దేవుడు అందరిని బ్రతికిస్తూ ఉన్నారు. ఆయనలోనే మనం జీవించుచున్నాము. ఆయనలోనే మనం కదులుచున్నాము. మనం మన జీవితం మన చేతుల్లో లేదు కానీ, ప్రతి శ్వాస దేవుని అనుమతితోనే జరుగుతుంది. శ్వాస ఆగిపోతే మానవుడు చనిపోయినట్టే. అందుకనే మానవుడు బ్రతికి ఉన్నాడు అంటే అది దేవుడిచ్చిన శ్వాసే. బలంగా ఉన్నామని మనం అనుకోవచ్చు. కానీ నిజానికి ఆ బలంగా ఉన్నప్పటికి గూడా మనకి దేవుడు శ్వాసనిచ్చే, ఆ శ్వాస ద్వారానే జీవింపజేసి మనల్ని బలంగా మరి ఎన్నో పనులు చేసేవారిగా దేవుడు బ్రతికిస్తున్నారు. ఉదాహరణ చూస్తే నిద్రలో ఉన్నప్పుడు కూడా మనం శ్వాస ఆగకుండా కొనసాగుతూనే ఉంటుంది. మనకు తెలీదు. మనం శ్వాస తీసుకుంటున్నాము, శ్వాస వదులుతున్నాము అన్న సంగతి మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. అది దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శ్వాస. కాబట్టి అది ఆగిపోవాలంటే దేవుడే ఆపాలి. అందుకనే జీవమరణములు యెహోవా వశము. కాబట్టి మనకు దేవుడు శ్వాసనిచ్చి బ్రతికించే దేవుడుగా ఉంటాడు. అలాగే పాపంలో చనిపోయినప్పటికీ ఆత్మతో బ్రతికించే దేవుడుగా ఉంటాడు. ఎట్లాగంటే కొలస్సీలు రాసిన పత్రిక 2 అధ్యాయం 13వ వచనం గనక మనం చూస్తే 13-15 వరకు చూస్తే, మనము అపరాధము వలనో శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతగా తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. అంటే దేవుడు మనల్ని ఎలా జీవింపజేశాడంటే, మనం పాపంలో ఉన్నా, అపరాధాల్లో ఉన్నా, మనకు విరోధంగా అది రూపించబడకుండా సిలువలో ఆ పాపాలన్నీ ఒక పేపర్ మీద రాసి సిలువలో యేసి, సిలువకు మేకులు కొట్టి, ఆ పాపంనన్నిటిని ఆయన చేతులతో రక్తంతో తుడిపేశాడంట. అట్లాగా దేవుడు మన పాపాల నుండి మనల్ని మన పాపం నుండి మనల్ని వేరు చేసి, మనల్ని బ్రతికించే దేవుడుగా ఉన్నాడు. పాపం మన ఆత్మలను చంపుతుంది. కానీ దేవునితో ఉన్న సంబంధం యేసు రక్తము ద్వారా మనకు ఆత్మను ఇచ్చి దేవుడు మరలా మనకి జీవాన్ని కలుగజేస్తున్నాడు. దేవునికి దూరంగా జీవించిన వ్యక్తి మారు మనసు పొంది తిరిగి వచ్చి క్రొత్త జీవితం పొందడం. పాపంలో ఉంటే దేవునికి దూరంగా ఉన్నట్టే. కానీ ఆ వ్యక్తి ఎప్పుడైతే మారు మనసు పొంది దేవుని దగ్గరికొస్తారో, ఆ యొక్క వ్యక్తి పాపాలన్నీ యేసుక్రీస్తు రక్తం ద్వారా తుడిపేసి, మరలా కొత్త జీవితాన్ని ఇచ్చారు దేవుడు. అలాగే అలా బ్రతికిస్తూ ఉంటారు. మరి నిరాశలో ఉన్న మనల్ని గూడా బ్రతికించే దేవుడుగా ఉన్నాడు. బ్రతికించేవాడుగా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 18 వచనం చూస్తే, మనస్సు విరిగిన వారికి యెహోవా సమీపంగా ఉన్నాడని ఉంటుంది. అయితే మన మనసు కృంగిపోవచ్చు. మానసికమైన వేదనలు బట్టి కృంగిపోయొచ్చు. కానీ మనుషులు మనల్ని వదిలేయొచ్చు ఉండొచ్చు. అలాగా మానసికంగా, శరీరపరంగా మనల్ని ఎవరు మన దగ్గరికి రాకపోయినా, మనల్ని విడిచిపెట్టినా, దేవుడు మాత్రం విరిగిన మనసుకి దేవుడు దగ్గరగా ఉంటారు. ఎవరైతే బాధపడుతున్నారో వారు దేవుని యొక్క స్వరాన్ని వినడానికి, దేవుని యొక్క స్పర్శను అనుభవించడానికి ఎక్కువ ఎక్కువగా వారికి దేవుడు దగ్గరగా ఉంటాడు. అన్ని దారులు మూసుకుపోయినప్పటికీ దేవుడు అతనికి ఒక మార్గం తెరిచే ఉంచుతాడు. అన్ని దారులు మనకు మూసుకుపోయి ఉన్నాయని అనుకోవచ్చు. కానీ చిన్న ప్రార్థన చేసుకుంటే ఒక ఆశ మనకు మొదలవుతుంది. ఏంటంటే మనకి ఇంకొక ద్వారం ఉంది. ఆయనే మార్గము, సత్యము, జీవము. అలాగా దేవుడు మన మనస్సు విరిగిపోయిన, నిరాశలో ఉన్న మనల్ని ఆశను కలిగించి దేవుడు జీవింపచేస్తారు.
వ్యాధిలో గూడా తన శక్తినిచ్చి మనల్ని బ్రతికించేవాడుగా ఉంటాడు. అయితే మరణకరమైన రోగాలొచ్చినప్పుడు గూడా మనం చనిపోతామేమో, బ్రతకలేమేమో అన్న ఆశ, నిరాశలో ఉన్నప్పుడు, ఆశ లేకపోయినప్పటికీ గూడా దేవుడు ఎప్పుడూ మన వెంటనే ఉండి, ఎప్పుడూ వ్యాధిని నిరోధక శక్తిని మన శరీరంలో ఉంచి, జీవించే శక్తి మనకిచ్చి, మరలా మనకి నూతన జన్మగా మనకి దేవుడు నిజమైన జీవితాన్ని మరలా మనకు అనుగ్రహిస్తాడు. దీర్ఘకాలం రోగాలు ఎన్నున్నా గాని, దేవుని మీద నమ్మిక ఉంచినప్పుడు, ఆయన ఆ వ్యాధికి విరోధముగా ఆయన శక్తిని మన శరీరంలో ఉంచి, ఆయన శ్వాస మన శరీరంలో ఉంది కాబట్టి, ఆ శ్వాస ద్వారా ఆ వ్యాధిని బయటికి తీసుకెళ్ళి, ఆ వ్యాధిని మాన్పి మరలా మనకి జీవాన్నిచ్చి బ్రతికించే దేవుడుగా ఉంటాడు. అలాగే ఎన్నో సార్లు మనకి అనేకమైన ఆపదలు కలిగి ఉండొచ్చు. ఆ ఆపదలు అన్నిటిని గూడా దేవుడు తప్పించి మనల్ని మరలా ఆయన యొక్క వాక్కు ద్వారా, ఆయన యొక్క సమాధానం, నెమ్మది ద్వారా మనల్ని బ్రతికిస్తూ ఉంటారు. విఫలమైన తర్వాత గూడా మళ్ళీ అవకాశాలను ఇచ్చి, వాటిని పొందుకునే యొక్క క్వాలిటీస్‌ని మనలో ఉంచి, మనలో ఆశ కలిగించి, ఆయన మనల్ని బ్రతికించేవారుగా ఉంటారు. తన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉంటారు. ఎట్లాగంటే, నీ వాక్యము నన్ను బ్రతికించినని కీర్తనల గ్రంథంలో చూస్తాం. 119 అధ్యాయం 50 వచనంలో చూస్తాం. దేవుని వాక్యం కేవలం చదవడానికి మాత్రమే కాదు గాని, జీవింపజేయడానికి, జీవించడానికి అది మనకు పనిచేస్తుంది. అది మన ఆత్మల్ని నిలబెడుతుంది. కృంగిపోయినప్పుడు దేవుని వాక్యం చదివినప్పుడు గొప్ప ఆదరణ కలుగుతుంది. బాధలో ఉన్నప్పుడైనా దేవుని వాక్యం చదివినప్పుడు గొప్ప ఆదరణ కలిగి, శాంతి సమాధానం మనకు కలిగి, మరలా ఆశను పుట్టించి దేవుడు మనల్ని జీవింపజేసే దేవుడుగా ఉంటాడు. పాపపు బంధకాల్లో ఉన్నప్పుడు మనల్ని విడిపించి, మరలా మనల్ని బ్రతికించే దేవుడుగా ఉంటాడు. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల, మీరు నిజంగా స్వతంత్రులయ్యుందురు. అంటే మనల్ని స్వతంత్రంగా బ్రతికించేవాడిగా, బానిసత్వంలో లేకుండా, పాపం అనే బంధకంలో ఉండి, పాపాన్ని విడిపించి, ఆ బానిసత్వంలో లేకుండా మనల్ని స్వతంత్రులుగా చేసి, మనల్ని జీవింపజేసి, బ్రతికించేటట్లుగా దేవుడు చేస్తూ ఉంటారు. చెడు అలవాట్లన్నీ మానేసి, వాటన్నిటిని చంపేసి దేవుడు వాటి మీద విరక్తి కలిగించేటట్లుగా దేవుడు మన మనస్సును మార్చి, మరల మనల్ని జీవింపజేసేటట్లుగా దేవుడు మనకు శక్తి ఇస్తారు. అయితే మనకు కొన్ని సార్లు భయం కలగొచ్చు. ఆ భయం ద్వారా గూడా ఎంతోమంది చనిపోయిన వారు ఉన్నారు. కరోనాలో చూస్తే కరోనా వచ్చిందేమో అనుకోని చనిపోయినోళ్ళున్నారు. టెస్ట్ చేపించుకొని వస్తదేమో అని చనిపోయిన తర్వాత లేకుండా ఆ కరోనా రాకుండానే భయంతో చనిపోయినోళ్ళని మనం చాలా మందిని చూసాం. కాబట్టి దేవుడు అన్ని విధాలా, అన్ని దారుల ద్వారా, అన్ని ద్వారాలు తెరిచి మనల్ని బ్రతికించే దేవుడుగా ఉంటాడు. మనల్ని ప్రతి పరిస్థితుల్లో కనిపెడుతూ, మనలో ఉన్న భయాన్ని, మనలో ఉన్న రోగాన్ని, మనలో ఉన్న పాపాన్ని వాటన్నిటిని తీసివేసి, ఎంతో ధైర్యం నింపి, ఆయన ప్రేమ మన మీద చూపించి, మనల్ని బ్రతికించే దేవుడుగా మనకున్నాడు. బాధలోనైనా, వ్యాధిలోనైనా అన్నిటిల్లో దేవుడు మనకి సరిపోయిన దేవుడు. బయట కష్టాలున్నా లోపల దేవుడు మనల్ని క్రొత్తగా తయారు చేస్తూ ఉంటాడు. బయటికి వ్యాధిగ్రస్తులుగా ఉన్న మరలా మనల్ని దేవుడు కొత్తగా తయారు చేస్తూనే ఉంటాడు. దినదినము రోజు రోజు మనల్ని నూతనంగా తయారు చేస్తూనే ఉంటారు. కష్టాలు, నష్టాలు వాటన్నిటి నుంచి విడిపించి దేవుడు మనల్ని మంచిగా బ్రతికించేటట్లుగా దేవుడు చేస్తూనే ఉంటారు. ఇది ఒక ఆగని ఇది ఒక ఆగని ప్రక్రియ. దేవుడు వాక్యం మనం చదువుకుంటూ ఉంటే, దేవునిలో జీవిస్తూ ఉంటే, దేవునితో నడుస్తూ ఉంటే ప్రతీదీ మనకి సాల్వ్ చేస్తూనే ఉంటాడు ప్రభువారు. అలాగ దేవుడు నిత్యము మనల్ని బ్రతికిస్తూ అలాగే నిత్య జీవంలో గూడా బ్రతకడానికి ఇక్కడ అవకాశాలను కలిగిస్తూ ఉంటారు. అయితే దేవుడు మనకు శరీరానికే కాదు గాని, మన ఆత్మకు, మనకు, మన ఆశలకు, మన భవిష్యత్తుకు అన్నిట్లికి కారణంగా దేవుడు మనకు జీవాన్నిచ్చి బ్రతికించే దేవుడుగా ఉన్నాడు. ఇట్టి కృప మనకు ప్రతి పరిస్థితిలో దేవుడు మనం బ్రతికించే కృప మనకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్.